brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ప్రాజెక్టుల నుంచి ప్రాజెక్టులపై కేసుల దాకా, ఫ్యూచర్ సిటీ నుంచి యూనివర్సిటీ భూముల దాకా, మనీ మ్యాటర్స్ నుంచి కోర్టు ఇష్యూస్ దాకా తెలంగాణ అసెంబ్లీలో వేడి చర్చ జరిగింది. పాలక విపక్షాల మధ్య మాటల యుద్ధమే నడిచింది. ఆ హాట్ వివరాలతో మీ ముందుకొచ్చింది నేటి అసెంబ్లీ వార్. ధరణి దద్దరిల్లేలా తెలంగాణ అసెంబ్లీలో రచ్చ జరిగింది. అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఇక కమిషన్ల విషయంలో తగ్గేదెలే అన్నట్టుగా ఇరు వర్గాలు చేసుకున్న సవాళ్లు విమర్శలతో చట్టసభ హీటెక్కింది. ఇప్పుడు మేము కూడా ప్రొవోక్ చేయాలనుకుంటే మేము కూడా మాట్లాడొచ్చు సార్. మేము కూడా చెప్పొచ్చు 30% కమిషన్ అని వాళ్ళ ఎమ్మెల్యేలు అంటున్నారు, 20% కమిషన్ అని సెక్రటేరియట్ లో ధర్నాలు అవుతున్నాయి. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు అసెంబ్లీలో రచ్చకు దారితీశాయి. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య రగడకు కారణమయ్యాయి. ఉన్నతమైనటువంటి ఆలోచనతో రాజకీయాలకు వచ్చినటువంటి వాళ్ళు ఎంత ఉన్నారు. మీలాగా అడ్డగోలు పనులు చేసి ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసి సర్వనాశనం చేసి 8 లక్షల కోట్ల రూపాయలు దీని మీద పారవేసిపోయే విధంగా మేము రాలేదు. కమిషన్లపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యల పట్ల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 30% కమిషన్ తీసుకుంటున్నట్టుగా నిరూపించాలని కేటీఆర్ ను సవాల్ చేశారు భట్టి. నిరూపించలేకపోతే క్షమాపణ చెప్పాలంటూ భట్టి సహా కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. మీ పాపం వల్ల ఈరోజు రాష్ట్రంలో 1,00,000 కోట్ల పనులు చేసినటువంటి వాళ్ళ బిల్లు లేక ఏడుస్తున్నారు. ఎంతో కొంత మేము బాగు చేసి కొద్ది సర్ది చేసి ముందుకు పోతా ఉంటే అడ్డగోలుగా మీరు ఈ మాటలు మాట్లాడటం ఇది వాస్తవమా? రైట్, నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను కేటీఆర్ ని. ఐ హావ్ ఛాలెంజ్ కేటీఆర్. నౌ యూ హావ్ టు ప్రూవ్ that what the statement what you made, otherwise you have to say opposite to this house. He has to make a statement. అధ్యక్ష, నేను అడుగుతా ఉన్నాను, ఇది మీరు ప్రూవ్ చేయకపోతే ఈ సభకి క్షమాపణ చెప్పాలి, ఈ రాష్ట్ర ప్రజలకు కూడా క్షమాపణ చెప్పాలి. కేటీఆర్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి స్పీకర్ తొలగించినప్పటికీ కాంగ్రెస్ నేతలు శాంతించలేదు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య రన్నింగ్ కామెంటరీ నడిచింది. సభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. అంతకుముందు ధరణి భూభారతిపై తెలంగాణ అసెంబ్లీలో రచ్చ జరిగింది. ధరణిపై విమర్శలు చేసిన కాంగ్రెస్ నేతలు ఇంకా అదే చట్టాన్ని అమలు చేస్తున్నారని, పైగా ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతిలో అనేక లోపాలున్నాయని అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. వ్యాఖ్యల పట్ల అధికార పార్టీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ధరణి ఓ దుర్మార్గమైన చట్టమంటూ డిప్యూటీ సీఎం భట్టి మండిపడ్డారు. మాట్లాడే ముందు ఒక బాధ్యత ఉండాలి, నిబద్ధత ఉండాలి. ఎవరో సభ్యులు మాట్లాడేటప్పుడు ఒక స్టేట్మెంట్ చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం మాట్లాడేది కరెక్టా కాదా, ఇది మనం ఏం చేస్తున్నాము నిబద్ధతతో మాట్లాడాలి. ఇంటర్జెక్షన్ ఏమనుకుంటున్నారు? ఏది పడితే అది మాట్లాడితే తెలుస్తుంది అనుకుంటున్నారా? లేచిన దగ్గర చూస్తున్నాం అధ్యక్ష, ప్రతి స్టేట్మెంట్ ఇట్స్ నాట్ కరెక్ట్ అధ్యక్ష. ఈ హ్యాస్ టు సే అపాలజీ, ఈ హ్యాస్ టు సే అపాలజీ అధ్యక్ష. ఇట్ ఇస్ నాట్ కరెక్ట్. దయచేసి ప్లీజ్ సభ్యులందరూ కూర్చోవాలి ప్లీజ్ దయచేసి. ప్రభుత్వం తీసుకొచ్చింది భూభారతి కాదు, భూహారతి అంటూ పల్లా రాజేశ్వర్ రెడ్డి విమర్శలు చేశారు. దీనిపై ప్రజలు ఎలాంటి తీర్పిస్తారో చూద్దామంటూ బీఆర్ఎస్ కౌంటర్ ఇచ్చింది. మీరు ఏదైతే ఇలా భూభారతి పెట్టి భూహారతి చేయబోతున్నారో ఆ భూహారతి మీదనే ఖచ్చితంగా మీరు అనుకున్నట్లయితే ప్రజల ముందుకు మేము వెళ్తాం, మీరు వెళ్తాం. ఖచ్చితంగా ఆ రోజు మళ్ళీ ఏం రెఫరెండ్ వస్తుందో చూద్దాం. తెలంగాణ శాసన మండలి కూడా హాట్ గానే నడిచింది. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం కింద తులం బంగారం హామీని అమలు చేయాలని బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన చేశారు. తులం బంగారం మోసం, 6 గ్యారెంటీలు మోసం అంటూ నినాదాలు చేసింది బీఆర్ఎస్. అసెంబ్లీ వార్ ఎలా జరిగిందో ఒకసారి చూద్దాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ టార్గెట్ గా మరోసారి అసెంబ్లీలో విమర్శలు గుప్పించారు సీఎం రేవంత్ రెడ్డి. కొండపోచమ్మ సాగర్ నుంచి ఫామ్ హౌస్ లోకి నేరుగా కాలువలు తవ్వుకున్నది ఎవరు అని ప్రశ్నించారు. రోడ్లు వేసుకున్నది, భూములు కొనుక్కున్నది ఎవరని నిలదీశారు సీఎం. ఈ విషయంలో బీఆర్ఎస్ కోరితే ఏ విచారణకైనా ఆదేశిస్తారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ రోజు మీరు మల్లన్న సాగర్ బాధితులకు, మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు మీరు చేయాలంటున్నారు. మల్లన్న సాగర్ భూమి ఎవరు సేకరించారు అధ్యక్ష? ఎవరి ఫామ్ హౌస్ దగ్గర ఈరోజు వారు అడిగితే నేను విచారణకు ఆదేశించడానికి సిద్ధంగా ఉన్నా అధ్యక్ష. కొండపోచమ్మ ప్రాజెక్టు నుంచి ఫామ్ హౌస్లకు డైరెక్ట్గా కాలువలు తీసుకున్న వాళ్ళు ఎవరు? ఈరోజు కట్టుకున్న రిజర్వాయర్లు అది రంగనాయక సాగరా, లేకపోతే కొండపోచమ్మనా, లేకపోతే మల్లన్న సాగరా? ఎవరు భూములు కొనుక్కున్నారు, ఎవరు ఫామ్ హౌజులు కట్టుకున్నారు, ఎవరి ఫామ్ హౌజులకు ఆ రిజర్వాయర్ల నుంచి నీళ్లు పోతున్నాయి, రోడ్లు ఎవరు వేసుకున్నారు?
ఈరోజు నాకు కానీ నా కుటుంబ సభ్యులకు కానీ నేను ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ఇంచు భూమి అయినా ఎక్కడైనా మేము కొనుక్కున్నామా? అది ఫ్యూచర్ సిటీ కాదు, 4 బ్రదర్ సిటీ అని. 4 crore బ్రదర్ అండ్ సిస్టర్స్ సిటీ అధ్యక్ష. 4 కోట్ల తెలంగాణ సోదరులు సోదరీమణుల యొక్క సిటీ అధ్యక్ష. దట్ ఈజ్ అవర్ ఫ్యూచర్. ఫ్యూచర్ సిటీ విషయంలోనూ ప్రతిపక్షంపై విరుచుకుపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. ఫ్యూచర్ సిటీని కట్టాలో వద్దో హరీష్ రావు సమాధానం చెప్పాలన్నారు సీఎం. పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంటే కొన్ని గుంటనక్కలు అడ్డుకుంటున్నాయంటూ సెంట్రల్ యూనివర్సిటీ భూ వివాదంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఒక కాంక్రీట్ ప్రపోజల్తో ముందుకు వస్తే ఈరోజు అక్కడ ఏదో రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నట్టు, రిజర్వ్ ఫారెస్ట్లో అత్యంత ఏమంటారు జీవరాశులు ఉన్నట్టు, జింకలు పులులు సింహాలన్నీ ఆనే ఉన్నాయన్నట్టు. జింకలు పులులు సింహాలు లేవు అధ్యక్ష. ఆ చుట్టుముట్టుతో కొన్ని గుంటనక్కలు చేరి ఇట్లా వ్యవహరిస్తున్నాయి అధ్యక్ష. గుంటనక్కలకు గుణపాఠం చెప్తాం అధ్యక్ష. అది 100% డెవలప్డ్ ఏరియా. వీఆర్ ఆల్సో గోయింగ్ టు యూటిలైజ్ ఫర్ డెవలప్మెంట్. వీఆర్ నాట్ యూటిలైజింగ్ ఆర్ అదర్వైజ్ మేము ఎవరికో అర్ధరాత్రి పూట ఎవరికో కట్టబెట్టే ప్రయత్నం చేయలేదు అధ్యక్ష. పర్ఫెక్ట్ డెవలప్మెంట్ చేసి ఓపెన్ ఆక్షన్ ద్వారా అంతర్జాతీయ స్థాయి సంస్థల్ని పెట్టుబడులు పెట్టడానికి భూమిని తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ద్వారా ఆ పెట్టుబడులను ఆకర్షించడం కోసం ఈరోజు ఒక ప్రణాళికబద్ధమైన డెవలప్మెంట్ చేయడానికి మేము ముందుకు వస్తే ఇవాళ దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష.